శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల కేంద్రంలో ఫ్లైఓవర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి. మనకి కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈరోజు పొత్తులు ఎత్తులతో విపక్షాలు ముందుకు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా చూడాలంటారు? పొత్తులు ఎత్తులు వాళ్ళ బతుకులే పొత్తులు కదన్నా. ఎప్పుడైనా వచ్చారా చెప్పండి అన్న, వాళ్ళు సింగిల్గా ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు సినిమాలో నేను హీరో అని అంటాడు, సినిమాలో మాత్రం నిత్యం హీరోలా చూపించి 100 మంది వెళ్ళాలని కొడతావా? ఇట్లా మచ్చుండేవాడిని, కత్తులు ఘాటైనోడిని, లేకపోతే నాలాంటి ఎవనో 4 చూపించి కొడతావు. రియల్ జీవితంలో కూడా రావయ్యా. రాజకీయం అంటే రియల్ జీవితం. సినిమా అంటే మేకప్ లేసి ఆడేదే సినిమా. అది మధుసూదన్ రెడ్డి వెళ్ళనిచ్చినా మధుసూదన్ రెడ్డి వెళ్ళని అవుతాడు, హీరోని చేసినా మధుసూదన్ రెడ్డి హీరో అవుతాడు. ఎందుకంటే మాకు కూడా రాజకీయంగా, ఇప్పుడు రాజకీయంగా అయితే మా జీవితం ఉంది. సినీ ఫీల్డ్ అంటే వాళ్ళ అన్న పేరు పెట్టుకుని ఒకరో ఎదిగినాడు, ఆయన పెద్ద ఆయన ఎదిగి, నేను భూమిలో పాతాల్లో కానీ తొక్కత. నువ్వు రాజకీయం నువ్వు తొక్కినావా, ఓడిచ్చినావా? ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే పవన్, నీకు దమ్ముంటే నీ పార్టీ నా కాలసి నిలబెట్టి, నీ పార్టీకి డిపాజిట్ వస్తే నేనేమన్నా ఛాలెంజ్, నీ రాజకీయ సన్యాసి తీసుకుంటా. నీ పార్టీ వచ్చే నిలబెట్టి, నీకు దమ్మున్న మగోడు గదులు కాళహస్తిలో నీ పార్టీ నిలబెట్టి పెట్టు. దమ్ముందో లేదో తేలిపోతుంది, అర్థమైందా? నేనే ఛాలెంజ్ పిలుస్తా ఉండా. నువ్వు వచ్చినా, నీ పక్కన నిలబడుకున్న వ్యక్తులు నిలబెట్టించినా, ఛాలెంజ్ అనేది, మగతనం అనేది, లీడర్షిప్ అనేది మాకు కార్యకర్తల నుంచి నేర్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను భూమిలో దొక్కుతా లేస్తా, ఆ పెద్ద ఆయన పాప అంట బాంబులో పేలి దురుసుకున్నా అంట, కింద ప్యాంట్లో పోసుకున్నాడు. 2-3 ఏదా 2-3 కింద వదిలినాడు ఆయన, పైన కాదు వదిలేదు, కింద 3 వదిలేసి నన్ను వదిలే స్వామి, ఎవరు స్వామి పరిగెత్తా వచ్చినారు. అర్థమైందా? ఆయన ఎంత భయిస్తాడో చంద్రబాబు ప్రపంచానికి తెలుసు. నువ్వు ఒట్టావు అంటే పాలినావుని పట్టుకొని ప్రజలకి పాలు ఇస్తాను, చిన్న బిడ్డలకి పాలు పెడతాను అని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తాను. ఇది తప్పు. నీ వల్ల ఏది కాదు. 2 కలిసిన, 3 కలిసిన, 4 కలిసిన, 5 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్తో కొన్ని కోట్ల మందికి మేలు చేశారు. ఆ ఒక్క బటన్ను జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఇంట్లో ఒక్కొక్క బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు. ఆడొక బటన్ నొక్కితే కొన్ని కోట్ల మంది, ఈరోజు ప్రతి ఒక్క పేదోడు ఒక్కొక్క బటన్ నొక్కితే ఆయన సీఎం అవుతాడు. మీరు ఎంతమంది ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ప్రజా మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఇంకా కూడా రాండి. ఇంతవరకు సీట్లు ఇచ్చినావే, పక్కన రాయిస్తే చదివి చెప్పే నీ బతుకు. చంద్రబాబు నాయుడు అవి కూడా తీసుకునేసాడంటే అందరికి చంద్రబాబు నాయుడు ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, దానికి పార్టీ ఎందుకు? నీకు నీ బతుకు పార్టీ ఎందుకు? ఇప్పుడు దానికి గ్లాస్ ఎందుకు? ఈ జెండా ఆయన, ఆయన జెండా ఈయన. అర్థమైందా? ఏమన్నా వయసు అన్న ఉంటే లవ్ చేసి దానికి బాగున్నావు. ఇద్దరు మళ్ళీ లవ్ గుర్తులు ఒకటి వీళ్ళిద్దరికి ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు నిన్ను వాడుకున్నాడు రా నాయన, మీ అన్నను వాడుకున్నాడు, నాశనం చేశాడు. ఈరోజు నీ బతుకు కూడా అయిపోయింది. 24కి వచ్చినావు, నీకు ఇచ్చింది 5 కదా, 19 తెలుగుదేశం క్యాండిడేట్ కాబట్టి ఓపెన్ ఛాలెంజ్. ఆ 5 కూడా ఎందుకంటే జనాలు నమ్మించేదానికి. అందుకే ఇప్పుడంతా ఈస్ట్ వెస్ట్ అంతా రివర్స్ అయిపోయినారు. సేమ్ ఆయనతో నమ్ముకున్న వాళ్ళంతా బయట వచ్చి చీ కొడుతున్నారు. ఇతను నమ్ముకొని పోయినాం. ఇతను నమ్ముకొని పోతే నిజంగా రాజుల కాలాల నుంచి నమ్ముకొని పోయిన వాళ్ళు రాజ్యాలు ఎలా బాగుంగొట్టుకున్నారో అట్ట పాపం చాలామంది ఆస్తులపై అనుమానం పెట్టి ఆయన నమ్ముకుని రాజకీయంలో దిగిన యూత్ అంతా కూడా ఈరోజు పాపం సర్వనాశనం అయిపోయినారు. ఆ యూత్కి ఒకటే చెప్తున్నా, నాయకుడు మంచోడు కాదు, అతను నమ్ముకొని మీరు పోవద్దు. చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా డైరెక్షన్లో పనిచేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నన్ను ఓటు నేను డెవలప్ చేసుంటే, నేను ప్రజలకు మేలు చేసుంటే, నేను పేదోళ్ళకి మంచి చేసుంటే దాన్ని చూసి నన్ను ఓటేయమని. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నాకు ఇంకొక ఎన్ని ఇస్తారు ముసలోడికా? ఎన్ని ఇస్తారు? 70 సంవత్సరాల ముసలోడికి ఎన్నిసార్లు ఇస్తారయ్యా? ఎన్నిసార్లు ఇస్తారు? దుబాయ్ స్టేడులు 5 మంది 6 మందిని వయసు అయిపోతున్నా కూడా నాకు ఇంకొక ఛాన్స్ పెళ్లి చేసుకొని వాళ్ళకి లేవుంటారు సిస్టమ్స్. అటు ఒక రాజకీయ నాయకుడివా, లేకపోతే నువ్వేమన్నా చంద్రబాబు నాయుడు? నువ్వేదో పెద్ద ఏదో మాకు అయిపోయింది సోషల్ మీడియా పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు. ఈ సోషల్ మీడియాలో ఓట్లు రావు, జన గుండెల్లో ఉండాలి. ప్రతి ఒక్కడు ఈరోజు టీవీ అయిపోయినాడు, మొబైల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర.
ఈరోజు మేము ఎంతో అభివృద్ధి చేసాం, రేణుగుంటకి ఎంతో అభివృద్ధి చేసాం, కాళహస్తికి ఎంతో చేసాం. ఈరోజు దాదాపు 2000 కోట్ల దాకా ఇక్కడ పేద ప్రజలకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల రూపంలో, అన్ని రూపంలో, డ్రైనేజ్ రూపంలో, డెవలప్మెంట్ రూపంలో ఉన్నాం. అర్థమైందా? నువ్వు ఎవరికైనా జాబులు ఇచ్చినావా? ఆయన వస్తే డెవలప్ 5 సంవత్సరాలు చేయనాడు, ఇంకా కూడా ఏం నమ్ముతారయ్యా? ఇంకా కూడా ఏం నమ్ముతారు? ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో మళ్ళీ కూర్చుంటాడు. వయసు అయిపోతుంది పాపం. ఇంకా ఆయన అర్థం కాల, నమ్ముకున్న కొడుకు అట్నే ఉన్నాడు, దత్తుపుత్రుడు అట్నే ఉన్నాడు. ఆ పార్టీ సైకిలు లేదు, గ్లాసు లేదు. ఈ రెండు మా జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ చెప్పాడు కదా, ఏడుండాలి రెండా, ఆడుండాలి. మడిసి పెట్టుకుంటారు, ఆ రెండింటిలో పెట్టుకుంటే ఈసారి ఖచ్చితంగా మా అందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా మాకు ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అందరూ కూడా మంచి టీంని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రుడు కావచ్చు, మంచి టీం అందరం ఈరోజు ఉన్నాం. ఒక్క సీటు కూడా మిస్ కాదు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని తెలియజేస్తున్నాను.